మిత్రులారా, ఇవాళ టాపిక్ టర్బోని డమ్మీ చేయడం ఎలా. టర్బో అంటే మీ అందరికీ తెలిసిందే, ఈ షాఫ్ట్, ఈ ఫ్యాన్, ఇది షేక్ రావటం కానీ కట్ అయ్యి షాఫ్ట్ ఇరిగిపోవటం కానీ జరుగుతుంది. అప్పుడు మనకేమవుతుంది, సైలెన్సర్లోంచి ఇంజిన్ ఆయిల్ వచ్చేస్తుంది, సంపులో ఇంజిన్ ఆయిల్ గేజ్ తగ్గిపోద్ది, వైట్ స్మోక్ వస్తుంది. టర్బో పోయింది అనడానికి వైట్ స్మోక్, మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తగ్గిపోవటం. ఇది ఎప్పుడైతే ఈ టర్బో కంప్లైంట్ వచ్చిందంటే, సామాన్యంగా టర్బో ఇంజిన్ ఆయిల్ సప్లై అవ్వకపోతేనే టర్బో కంప్లైంట్ వస్తుంది. ఇంజిన్ ఆయిల్ ఎందుకు సప్లై అవ్వలేదు, ఇంజిన్ ఆయిల్ గేజీకి తక్కువైనా ఉండాలి, లేదంటే క్రాంక్ బేరింగ్లు అరిగిపోవడం కానీ ఇలాంటి కంప్లైంట్స్, ఏదో దానికి మొత్తం మీద ఇంజిన్ ఆయిల్ తక్కువ అవ్వచ్చు, లేదా ఎయిర్ ఫిల్టర్లోంచి డస్ట్ వెళ్ళి ఆ షాఫ్ట్కి పట్టేసి కట్ అవ్వచ్చు. ఏదైనా అక్కడ మనం కారణాలు టర్బో తీసిన తర్వాత టర్బో వాళ్ళు చెప్తారు, ఇంజిన్ ఆయిల్ చూసుకోండి, బేరింగ్లు చూసుకోండి, ఎయిర్ ఫిల్టర్ చూసుకోండి అని చెప్తారు. ఇది దారిలో మనం ఇవన్నీ చూసుకోవడానికి మనకు తెలిసిన మెకానిక్ దగ్గర ఇక్కడ అయితే బాగుంటుంది. అక్కడ దారిలో చూసుకుని చేయించుకోవడానికి మనకి అది లోడ్ అర్జెంట్ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ టర్బోని అక్కడ రెడీ చేయించుకుని వచ్చాము. ఈ క్రాంక్కి బేరింగ్లు పోవడం కానీ, ఏదైనా ఇంజిన్ ఆయిల్ అందలేదు, ఇంజిన్ ఆయిల్ కంప్లైంట్ మూలనే టర్బో పోయిందంటే, మనం 12.5 పెట్టి టర్బో కోర్ వేయించుకుని వచ్చిన మళ్ళా మన ఊరికి వచ్చేసరికి అది పోద్ది. ఊరికి వచ్చేసరికి పోవచ్చు, 10 కిలోమీటర్లకు పోవచ్చు. అందుకని దీనికి నేను సొల్యూషన్ ఏం చెప్తానంటే, మీకు ఒక డమ్మీ టర్బో చూపిస్తాను. ఈజీగా మీ టర్బోనే, పోయిన టర్బోని డమ్మీ చేసుకుని మీ గ్యారేజ్కి వచ్చి శుభ్రంగా మొత్తం అన్నీ చెక్ చేయించుకుని టర్బో వేసుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదంటే టర్బో మళ్ళీ పోద్ది, అది బండిలో కంప్లైంట్ ఉంటే మళ్ళీ ఇంజిన్ ఆయిల్ లాస్ అయిపోద్ది. సేమ్ ప్రాబ్లం 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లోనే మళ్ళీ ఆగిపోద్ది. ఈ అన్ని ప్రాబ్లం లేకుండా మీకోసం ఇది చూపిస్తున్నా. ఇది చూడండి బాబు, ఇది పక్కన పెట్టు, అది రాని. ఇటు నుంచి రా బాబు, నువ్వు ఒకడే ఇటు నుంచి వచ్చుగా, దూరం అంతా తిరిగి వస్తా. ఇది మీ టర్బో అనుకోండి, ఇది ఫెయిల్ అయింది. ఈ టర్బోని ఇలా డమ్మీ చేసేయచ్చు. కనపడుతుందా? లోపల ఏం లేదు, ఖాళీ. దీంట్లో ఉన్న సామాను మొత్తం తీసేసాం మనం. ఆ టర్బో పట్ల దీంట్లో ఉన్న సామాను మొత్తం కంప్లీట్ తీసేసాము. కంప్లీట్ తీసేసి ఇంజిన్ ఆయిల్ ఇటు నుంచి వెళ్తుంది. దీనికి ఇంజిన్ ఆయిల్ సప్లై అయ్యేదాన్ని మనం బ్లాక్ చేసేయాలి. అంటే దీనికి ఇంజిన్ ఆయిల్ సప్లై ఉండకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ కింద బ్లాక్లోకి ఇంజిన్ ఆయిల్ వెళ్తుంది. అక్కడ కూడా ఆ పైపు, స్టీల్ పైప్ ఒకటి ఉంటుంది, ఆ పైపుకి ఒక రేకు కానీ రబ్బర్ కానీ ఏదైనా అడ్డం పెట్టి బోల్డ్ బీచ్ చేస్తే అది డమ్మీ అయిపోయింది. ఇక్కడ ఒక ఎల్బో వస్తుంది, ఆ ఎల్బోలో ఒక గుడ్డ అయినా పెట్టచ్చు, వెల్డింగ్ అయినా వేయచ్చు. ఎల్బో ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుందేమో. అది డమ్మీ చేసుకుని ఇక్కడ బీచ్ చేస్తే మీ బండి సేఫ్గా మీ ఇంటికి చేరుతుంది. కొంచెం పికప్ తగ్గితే తగ్గవచ్చు. వచ్చిన తర్వాత అది ఎందుకు అలా ఫెయిల్ అయిందనేది అనాలిసిస్ చేసుకుని అప్పుడు మీరు టర్బో పని చేయించుకుని వేసుకుంటే మీకు సేఫ్, దారిలో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అర్థమైందండి? ఈ డమ్మీ టర్బో మీకు అసలు మెకానిక్ గ్యారేజ్లో ఒక టర్బో మెకానిక్కి ఓనరు టర్బో ఫెయిల్ అయిందని చెప్తే మీ దగ్గర ఒక స్పేర్ ఇలాంటి డమ్మీది ఒకటి పెట్టుకుంటే హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇది ఎవరైనా మెకానిక్ దీన్ని తీసేయచ్చు. ఎలాగంటే ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు అంటే ఇది లెఫ్ట్ థ్రెడ్, అంటే ఓడదీస్తే బీచుకుంటుంది, బిగిస్తే ఓడదీస్తుంది, లూజ్ అవుతుంది. ఈ నట్టు ఒకటి తీసేసి దీనికి ఇక్కడ ఒక నట్టు కనపడుతుంది కదా, షాఫ్ట్, ఈ నట్టుకి ఒక బిట్టు పెట్టి ఈ రెండో నట్టు మనం బిగించే పొజిషన్లో ఊడదీస్తే నట్టు వచ్చేస్తుంది.
అప్పుడు ఈ షాఫ్ట్ వెనక్కి వచ్చేస్తుంది, మొత్తం ఖాళీ ప్లేస్ వచ్చేస్తుంది. మీరు ఇంకేం ఆలోచన చేయకుండా ఈ నట్టోడ తీసి షాఫ్ట్ వెనక్కి కొట్టేస్తే అది బయట లోకల్ మెకానిక్ ఎవరైనా చేసేంత ఈజీ. వెనక పట్టుకోవడం, ఈ నట్టు ఊడదీయటం, ఈ షాఫ్ట్ వెనక్కి కొట్టేస్తే ఈ ఫ్యాన్ వచ్చేస్తుంది ఈజీగా. ఇది మీకు అందరికీ ఉపయోగకరమైందని నేను ఈ వీడియో పెడుతున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పే అన్నీ ఉపయోగకరమైన ఆలోచించి చేసినాయి. ఇలాగ అంతకుముందు ఎవరైనా చేస్తుంటే కామెంట్ పెట్టండి, మీకు అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఆ షాఫ్ట్ తీయడానికి ఈ బీడ్ బెడ్ బోల్డ్లు ఉన్నాయి కదా, ఈ బోల్డ్ కూడా తీస్తే ఇది సపరేట్ ఇలా అయిపోద్ది. అప్పుడు షాఫ్ట్ వస్తుంది. ఈ పక్క ఫ్యాన్, ఈ సైడ్ ఫ్యాన్ వచ్చేస్తుంది. ఈ సైడ్ షాఫ్ట్ రావాలంటే ఈ బీడ్ బోల్డ్లు ఊడ తీసేస్తే ఒకదానికి 6 ఉంటే ఒకదానికి 4 ఉంటే ఇది తీసేస్తే ఈ బీడ్ బెడ్ వచ్చేస్తుంది. వచ్చేయంగానే షాఫ్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ బోల్డ్ బీచుకుని హ్యాపీగా వేసుకుని వచ్చేయచ్చు. ఇది లోకల్ మెకానిక్ ఎవరైనా చేయగలుగుతారు. ఏమన్నా డౌట్ ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్షన్ చెప్పాలంటే కూడా చెప్తాము. థ్యాంక్ యూ.